హలో అండి. అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ కూడా బాగుండాలైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చాలా రోజుల తర్వాత నా డే రొటీన్ అయితే స్టార్ట్ అయ్యిందండి. బ్లాగ్ వచ్చేసి మా ఇంటికాడ నుంచి వచ్చిన తెల్లారండి. ఇంకా వచ్చిన రోజునే మొత్తం కూడా శుభ్రం అయితే చేసేసానండి. వాకిలంతా కూడా తుడిసేసాను. అందుకే చెత్త ఏమీ లేదు. ఇంకా వేప చెట్టు ఒకటి ఉంది కదండి మాకు. ఆ వేపకాయలైనా రాలిపోయి ఇంకా అదంతా శుభ్రం అయితే చేసేసి తుడిసేసానండి. పేడతో కల్లాపేసి ఎన్ని రోజులు అయిందండి? చాలా రోజులు అవుతుంది. వర్షం అయితే వచ్చేస్తుంది కదండి. పేడతో కల్లాపేయడానికే ఉండలేదు. ఇంకా మొత్తం పేడ అయితే తెచ్చిందండి. అమ్మాయి అయితే తెచ్చింది పొద్దున్నే వెళ్ళి. ఇంకా పేడతో అయితే కల్లాపేసేస్తున్నానండి. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి అబ్బా. మీరు ఒక్క చిన్న లైక్ ఇవ్వడం వల్ల నా వీడియో అయితే ఇంకో కొంతమందికి అయితే రికమెండ్ అవుతుంది. ప్లీజ్ లైక్ చేయండి అబ్బా. వర్షాకాలం అయితే స్టార్ట్ అయిపోయేది కదండి. ఇంకా రోజు కల్లాపేసి ముగ్గెట్టడానికి అయితే ఉండదు. నాకైతే పేడతో కల్లాపేయకపోతే అసలు నచ్చదండి. ఉత్తి ముగ్గు అయితే అసలు నచ్చదు. ఇంకా చూడండి ఎంత బాగుందో కల్లాపేస్తుంటే పేడతోని. ఈ ముగ్గు వచ్చేసి నేను మొన్న యూట్యూబ్ చూస్తుంటే షార్ట్లు అయితే చూసానండి. చాలా బాగా నచ్చింది. ఇంకా మనం కూడా వేసేద్దాము, మీకు కూడా చూపిద్దామని చెప్పేసి ఇంకా నేనైతే వేస్తున్నానండి. నిజంగా చాలా బాగుంది. ఇంకా డైరెక్ట్గా చూస్తే ఇంకా బాగుందండి వీడియోలో కన్నాని. ముందు వీడియోలో అయితే చూసారు కదండి. అమ్మ నాన్న వాళ్ళైతే వదినకైతే సూదులు అయితే పట్టుకెళ్ళారండి. ఇప్పుడైతే వాళ్ళు పట్టుకొస్తున్నారు. ఇంకా మేము కూడా వెళ్దామని చెప్పేసి ఇంక పొద్దున్నే ఇంటి పనులు అయితే పట్టా అని చేసేసి ఇంకా రెడీ అయితే అమ్మమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళామండి. ముందు నుంచి నా వీడియోస్ ఫాలో అయ్యే వాళ్ళకి తెలుస్తుందండి. అమ్మమ్మ వాళ్ళ ఇల్లు అయితే మీకైతే చూపించాను. ఇంకా ముగ్గు అయితే ఇలా పెట్టేస్తున్నానండి. నిజంగా చాలా కళ వచ్చేసింది ఇంటి ముందు అయితే వేయడం. నిజంగా చాలా బాగుంది. మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేయండి. మా నాన్నగారు అయితే పనికైతే వెళ్ళిపోయారండి. ఇంకా అమ్మ నేను మా చెల్లి అయితే రావట్లేదు. ఇంకా మా అమ్మాయిని తీసుకుని అయితే వెళ్ళాలి బండి మీద. ఇంకా మా నాన్న అయితే డ్యూటీ నుంచి వచ్చాక అయితే వస్తారండి. ఇంక అంతలోకి మేమైతే పొద్దున్న వెళ్ళిపోతున్నాము. అక్కడ వంటలు అయినా సహాయం చేయడానికి అయితే ముందే వెళ్తున్నామండి. ఇంకా బయలుదేరదాం అనేటప్పటికైతే వర్షం అయితే స్టార్ట్ అయిపోయిందండి. ఇంకా చాలాసేపు అయితే కూర్చున్నాము. ఇంకా అక్కడికి అయితే వెళ్ళి ఏదో ఒక పని చేద్దామని చెప్పేసి ముందైతే రెడీ అయిపోయామండి. ఇంకా చినుకుల కింద ఉన్నదని కొంచెంసేపు అయితే ఆగి అయినా కాడే ఇంకా వస్తుందని చెప్పేసి ఇంకా కొద్దిగా చినుకులు పడుతున్నాయి అని చెప్పేసి ఇంకైతే బయలుదేరిపోయాము. ముగ్గు అయితే ఇలా వేసానండి. చాలా బాగుంది చూడండి. మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేయండి. ఇంకొండి ఇలాగైతే పెట్టేశాను. ఇప్పుడైతే అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి నాకైతే చూపిస్తాను. అమ్మమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసామండి. ఒకసారి అయితే చూపించాను కదండి ఒక వీడియోలో అయితే అమ్మమ్మ వాళ్ళ ఇల్లు. ఇంకా మా అమ్మాయికి అయి చెప్పమంటే అయి చెప్పింది చూడండి. ఇంకా కొద్దిగా తడుతా వచ్చాము. ఇంకా చినుకులు అయితే పడుతున్నాయి. మేము వచ్చేటప్పటికి ఆల్రెడీ ఇక్కడ వంటలు అయితే స్టార్ట్ అయిపోయినాయండి. వండేసారు కూడా. ఇంకా వచ్చాకైతే ఇంకా అలా కూర్చున్నాము. అయితే పని అయితే అయిపోయింది. ఇంకా అమ్మ అయితే సామాన్లు అయితే తోముతుందండి. అక్కడైతే బిర్యానీ వండుతున్నారు. ఇంకా మా వాళ్ళ అబ్బాయి ఇంకా వాళ్ళ అన్నీళ్ళు వాళ్ళ అందరూ కలిసి అయితే వంటలు అయితే వండేస్తున్నారండి మేము వచ్చేటప్పటికి. ఇంకా బిర్యానీ అయితే రెడీ అయిపోయింది చూడండి. చాలా బాగా కుదిరిందండి. చాలా బాగుంది బిర్యానీ అయితేని. ఒక్కళ్ళు వండలేదండి. అందరం కలిపి వండేశారు. నిజంగా చాలా బాగుంది టేస్ట్. మా మావయ్య వాళ్ళ అబ్బాయి ఇంకా వాళ్ళ అన్నీళ్ళు మొత్తం అందరూ కలిపి వండేశారు. ఇంకా బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. తర్వాత అయితే చికెన్ కూర కూడా వండేశారండి. మా గోదావరి వాళ్ళ మర్యాదలు అయితే మీకైతే చూపిస్తాను. ఇక్కడైతే చికెన్ కూర అయితే వండేశారండి. భలే కనిపిస్తుంది కదా. చాలా బాగుందండి. టేస్ట్ మాత్రం అదిరిపోయింది. ఇదైతే మామిడికాయ పచ్చిరేలండి. అలాగే ఇదొకటి చారు పెట్టారు. ఇది వచ్చేసి నాన్ వెజ్ తిన్న వాళ్ళకండి బంగాళదుంప కుర్మా వండారు. ఇది వచ్చేసి రైస్ అండి. ఇదైతే ఉల్లి చట్నీ. ఇంక అన్నీ రెడీ అయిపోయినాయి. ఇంకా గారెలు ఒకటే తక్కువ. గారెలు ఒకటే వండలేదండి. అది కూడా వండేస్తుంది అత్తయ్య అవుతుందండి ఈవిడ. గారెలు అయితే వండేస్తుంది. ఇంకా చాలా బాగున్నాయండి టేస్ట్. కానీ నేను ఎక్కువ ఎప్పుడు తిన్నా కానీ గారెలు. కానీ ఎందుకో తిన్నానండి గారెలు. చాలా టేస్ట్గా అనిపించినాయి. నాకు అసలు ఇష్టం ఉండదు గారెలు. ఇంకా గారెలు అయితే వేసేస్తుంది. ఇంకా అన్నీ రెడీ అయిపోయినాయి. ఇంకా అన్నయ్య వాళ్ళు రావడమే. ఇంకా వాళ్ళు కూడా మా చుట్టాలే కదండి అన్నయ్య వాళ్ళు కూడాని. ఇంకా వాళ్ళు కూడా వచ్చేస్తారు చుట్టాలు. ఇది వచ్చేసి మా అమ్మమ్మ వాళ్ళ ఇల్లు అండి. అది ఇది వచ్చేసి అత్తయ్య వాళ్ళ ఇల్లు.
ఇక్కడైతే వండుతున్నారు. అక్కడ ఏదో వండుతున్నారని గ్యాస్ అయితే ఖాళీ లేదని ఇక్కడ వండుతున్నారు. ఈ అత్తయ్య వాళ్ళ ఇంటికాడైతే వండుతున్నారండి. ఇవి అయితే వేసేసింది. చాలా నీట్గా వచ్చిందండి గారెలు. ఇదండి వీళ్ళు అయితే నేనైతే చూపిస్తున్నాను ఏమేమి మొక్కలు వేసింది ఈ అత్తయ్య అయితేని. తమలపాకు అయితే ఉందండి. కొన్ని అయితే నాకైతే తెలియదు. ఏమో తులసి చెట్టు అండి. ఇదైతే తమలపాకు చెట్టు. కొన్ని చెట్లు ఉన్నాయి కానీ నాకైతే తెలియట్లేదు. అవి అయితేని మీకైతే చూపిస్తున్నాను. ఇదైతే తమలపాకు చెట్టు అండి. పైకి అయితే పాదు పెట్టిచ్చేసింది అత్తయ్య. లోనికి వెళ్తుంది చూడండి, వాళ్ళ ఇల్లు అయితేనే ఇది. ఆ అత్తయ్య వాళ్ళ ఇల్లు. ఇక్కడ మందార చెట్లు అయినా ఉన్నాయండి. చాలా బాగుంటుంది వెల్లుల్లి కూడా. ఇంకా మా అమ్మాయి అయితే అస్సలు దిగట్లేదండి. ఎత్తుకుని తిప్పవలసి వస్తుంది. ఇంకా డ్రింక్ అయితే తాగుతుంది. డ్రింక్ ఇచ్చాను తాగుతుంది. వెల్లుల్లి అయితే ఇలా ఉంటుందండి. బయట చూపిస్తాను చూడండి. వామ చెట్టు అయితే వేశారంట. ఎక్కడి నుంచో తెచ్చి ఇక్కడ వేశారంట. నిజంగా చాలా బాగా వచ్చిందండి. నేనైతే ఇంక పట్టుకెళ్ళిపోద్దాము. ఇంటికాడే మా చెట్టు ఉంది కానండి అంత రావట్లేదు. ఇక్కడైతే భలే పెద్ద పెద్ద ఆకులండి. వామాకు బజ్జీ వేసుకుంటే సూపర్గా ఉంటుంది. అదే పట్టుకెళ్తానని చెప్పాను అయ్యకి. సరే పట్టుకెళ్ళు, అదంతా పట్టుకెళ్ళిపోయినా పర్వాలేదు అని చెప్పింది. వాళ్ళు ఏం పట్టించుకోవట్లేదు. చెట్టు అయితే వేసేసారు కానీ. ఇంక ఈ అత్తయ్య అయితే గారెలు అయితే వేసేస్తుంది. వాళ్ళు వచ్చే టయానికి అయితే వర్షం అయితే తగ్గిందిలేండి. అసలు వర్షమే లేదు ఇంకా. ఈ అత్తయ్యతో నేనైతే నాకు తెలుసు కానీ అంతగా ఎప్పుడు మాట్లాడలేదండి. గల్ఫ్ నుంచి మొన్నే వచ్చింది. ఈ అత్తయ్య అయితే వీడియో తీస్తున్నాను, ఎందుకు తీస్తున్నావు అని అడిగిందండి. యూట్యూబ్ అయితే స్టార్ట్ చేశాను, యూట్యూబ్లో పెడదామని అయితే చెప్పానండి. ఇంకా చాలామందికి ఇదే డౌట్ అండి. యూట్యూబ్ చేసేస్తుంది డబ్బులు వచ్చేస్తున్నాయి అనుకుంటున్నారు. డబ్బులే ఊరికే రావండి. చాలా కష్టపడాలి. యూట్యూబ్లో ఎప్పుడో అప్పుడు సక్సెస్ అవుతుందని నేనైతే ప్రయత్నిస్తున్నానండి. కష్టపడితే ఏదో రోజు ఆ దేవుడైతే మనకు సక్సెస్ ఇస్తాడండి. నేను కష్టపడతాను, ఏదో రోజు ఖచ్చితంగా ఉంటుందని సక్సెస్ నేనైతే అనుకుంటున్నాను. ఇంకా ఈ అత్తయ్య అయితే మాట్లాడేస్తున్నాను, మాట్లాడకూడదేమో యూట్యూబ్లో పెడతావు కదా అని అన్నదండి. నేనైతే మ్యూట్ చేసేస్తాను, మాటలు మనకి కట్ చేసేస్తానని చెప్పాను. ఇంకెలాగైతే వేసేస్తుందండి. చాలాసేపు మాట్లాడుకున్నాం ఇద్దరం కూడా. అయితే మంచిగా తీసుకో వీడియో, గారెలని వేసాను కదా పక్కన అవన్నీ చూపించు అంటుందండి. ఇంక ఇలాగైతే వేసేస్తుంది. ఇంకా గారెలు అయితే ఇలా వేసేస్తుంది. ఇది వచ్చేసి అత్తయ్య వాళ్ళ ఇంటి ఉంటుందండి. మా అమ్మమ్మ వాళ్ళ ఇంటి పక్కనే ఇంకా ఎదురుగుండానే బోర్డు స్కూల్ అండి. మా అమ్మ ఇదే స్కూల్లో చదివింది. 5th దాకా ఈ స్కూల్లోనే చదివింది. ఇంకా గారెలు అయితే ఇలాగే వేసేస్తుంది. వీడియో తీసుకో అంటుందండి ఆ అత్తయ్య. చాలా మంచిగా మాట్లాడింది. ఇంకా ఇది వచ్చేసి అమ్మమ్మ వాళ్ళ ఇల్లు అండి. ఇదైతే అత్తయ్య వాళ్ళ ఇల్లు. ఇంకోండి ఈ అమ్మాయికే మా మావయ్య వాళ్ళ అమ్మాయి అన్నమాట. ప్రెగ్నెంట్గా ఉన్నానని కూడా అసలు కూర్చోదండి. చాలా యాక్టివ్గా పని చేసేసుకుంటుంది. ప్రతిదీ కూడా చేసేసుకుంటుందండి. అసలు ప్రెగ్నెన్సీ టైంలో అసలు 8వ నెల వచ్చేసిందంటే అసలు కొంచెం పని చేయడానికి చాలా నీరసంగా ఉంటుంది. కానీ అన్ని పనులు చక్క పెట్టేసుకుంటుందండి. చెప్పమంటున్నాను, చెప్తుంది. చాలా బాగా పని చేసేసుకుంటుందండి. చిన్నప్పటి నుంచి కూడా చాలా పని బాగా చేస్తుంది. ఇంకా మా అమ్మ ఇంక సామాన్లన్నీ తోమేస్తుందండి, బయట ఉన్న సామాన్లు. ఇది వచ్చేసి స్కూల్ అండి. ఇంకా మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాను నేను. ఇంకా అత్తయ్య అయితే గారెలు వేసేసింది. ఇంకా వచ్చేసారండి అన్నయ్య వాళ్ళు అయితే వచ్చేసారు. ఇంకా వస్తున్నారు, పట్టుకొస్తున్నారండి. సూడిదలు అయితే పట్టుకొస్తున్నారు. బండ్ల మీద వాళ్ళు అయితే వచ్చేసారండి. ఇంకా మేమైతే భోజనం చేసేస్తున్నాము. ఇంకోండి గారెలు అయితే వేశారు. ఇంకా చికెన్ కూర అయితే నంచుకుని అయితే తింటున్నాము. మా మావయ్య వాళ్ళ అబ్బాయికి వీడియో తీరా కొంచెంసేపు అని ఇస్తే ఒక్క నిమిషం కూడా తీయలేదండి. అలా తీసి ఇలా వెళ్ళిపోయాడు. ఇంకా భోజనం అయితే చేసేసి ఇంకా డ్రింకులు అయితే తాగుతున్నామండి. ఇది వచ్చేసి మా వదిన వాళ్ళ అబ్బాయి సైకిల్ అన్నమాట. మా అమ్మాయి అయితే ఎక్కింది. ఆ పిల్లోడిని అసలు ముట్టుకొనిత్తలేదు. మా అమ్మ ముట్టుకున్నా కూడా తీసే అంటుంది చెయ్య. అది వెనక్కి తోసేది. ఆ పిల్లకి ఉంది కానీ సైకిల్ వెనక్కి తోసేది కాదండి, మామూలు చిన్న సైకిల్.
ఇది వెనక నుంచి గేంటిది తోయమంటుందన్నమాట. ఆ పిల్లోడేమో ఊరుకోవట్లేదు, నా సైకిల్ నాకు ఇచ్చామంటున్నాడు. ఇంకా సాయంత్రం అలా గడిచిపోయింది ఈరోజు. ఇంకా ఇంటికైతే బయలుదేరిపోతున్నామండి. ఇంకా వాము చెట్టు మొక్కలైనా తీయాలి, రబ్బలైనా విడిచాలండి. ఇంక ఇంటికైతే వచ్చేసామండి. ఇంక నాన్ వెజ్ తిన్నాం కదా మధ్యాహ్నం అని ఇంక చెప్పేసి వంకాయ ఎగురైతే వండుతున్నానండి. కొద్దిగా జీడిపప్పు వేసి వండుతున్నాను. ఇంకా ఆయిల్ అయితే వేసానండి, ఆనియన్స్ కూడా వేసేస్తున్నాను, పచ్చిమిర్చి అయినని. ఇంకా బాగా మగ్గిచ్చేస్తున్నానండి. కొద్దిగా పసుపు అయితే వేసానండి, అల్లం పేస్టు పసుపు అయినా వేసాను. ఇప్పుడు అయితే కొద్దిగా ఉప్పు అయితే వేసుకుంటున్నానండి, అల్లం పేస్ట్ అయితే వేసుకుంటున్నాను. ప్లీజ్ మన ఛానల్ ఇంకా లైక్ చేయని వాళ్ళు లైక్ చేయండి అబ్బా. మీరు ఒక చిన్న లైక్ ఇవ్వడం వల్ల నా వీడియో ఇంకో కొంతమందికి అయితే వెళ్తుంది, వాళ్ళు కూడా చూస్తారు కదండి. మీరు చూసినట్టే వాళ్ళు కూడా చూస్తారు కదా. ప్లీజ్ లైక్ చేయకపోతే ఇంకా లైక్ చేయండి. ఆనియన్స్ అయితే బాగా మగ్గిపోయండి. ఇప్పుడు వంకాయ ముక్కలు అయితే వేసేసుకుందాము. వంకాయలు బాగా మగ్గిపోవాలండి, మగ్గితేనే టేస్ట్ వస్తుంది. దీంట్లో కూడా కొద్దిగా అల్లం అయితే వేసుకుంటున్నామండి. వంకాయలు ఇగుళ్ళు అయితే ఎక్కువ అల్లం అయితే వేసుకుంటాము, చాలా ఎక్కువ నూరిందంటే అమ్మ. అల్లం పేస్ట్ వేసాను. ఇంకా కారం కూడా వేసేస్తున్నానండి. వంకాయలు బాగా మగ్గిపోయినాయి. కారం వేసాక ఒక నిమిషం ఉంచి అల్లం పేస్ట్ కూడా వేస్తున్నానండి. ఇప్పుడైతే వాటర్ అయితే వేసుకుందాము. బాగా మగ్గిపోయాయి కదండి, ఎక్కువ వాటర్ అయితే పట్టదు. కొద్దిగా అయితే వేసాను, ఎక్కువైతే వేయలేదండి. ఇంకోండి కూర అయితే ఉడికిపోయింది. భోజనం అయితే చేసేయాలండి. కూర అయితే సూపర్గా ఉంది. నా వీడియో చివరి దాకా చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటిదాకా బాయ్ బాయ్. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా.